నకిలీ డాక్యుమెంట్లతో కోఆపరేటివ్ బ్యాంకే కుచ్చుటోపి పెట్టారు. ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్యాంకు సీఈఓ సహా నలుగురిపై కేసు నమోదైంది. కర్నూలు జిల్లా ఆదోని శ్రీ మహాయోగి లక్ష్మవ్వ కోఆపరేటివ్ బ్యాంకులో నకిలీ దందాపై ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎల్ల మల్లేశప్ప ఆర్థికంగా బలంగా ఉండటమే కాదు, వ్యాపార దక్షత కలిగిన వ్యక్తిగా పేరు. ఆంగ్లేయుల కాలంలోనే విద్యాసంస్థలు నెలకొల్పి పేదలకు చదువు చెప్పిన ధార్మికుడు. ఇప్పటికీ ఆదోనిలో ఎల్ల మల్లేశప్ప స్కూల్ అంటే తెలియని వారు లేరు. అయితే ఆయన వారసులు నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయలు బ్యాంకులో రుణం తీసుకుని కుచ్చుటోపి పెట్టారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆదోని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్ల మల్లేశప్ప కుమారుడు ఎల్ల మల్లప్ప, ఎల్ల మల్లప్ప కుమారులు మల్లేశప్ప, చెన్న బసప్ప, కోడలు ఎల్ల చైత్ర 2021లో ఆదోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ కోఆపరేటివ్ బ్యాంకులో 3,24,00,000 రూపాయల రుణం తీసుకున్నారు. దీనికి గాను 60 సెంట్ల స్థలం తాకట్టు పెట్టారు. లేని స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించారు. 1947లో తాత ఎల్ల మల్లేశప్ప ఆదోనిలో స్కూల్ స్థాపించారు. ఎల్ల మల్లేశప్ప కన్నడ స్కూల్ స్థాపనకు ఉరవగండలోని గవిమఠంకు చెందిన 12 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలో 4 ఎకరాల 50 సెంట్ల స్థలం కొనుగోలు చేసి స్కూల్ స్థాపించారు. అదే డాక్యుమెంట్ నెంబర్తో ఆయన మనవళ్లు మల్లేశప్ప, చెన్నబసప్ప, కోడలు చైత్ర 60 సెంట్లు ఇంకా మిగిలి ఉన్నట్లు నకిలీ డాక్యుమెంట్ సృష్టించారు. ఆ డాక్యుమెంట్ తాకట్టు పెట్టి 3,24,00,000 లోన్ తీసుకున్నారు. దీనికి బ్యాంక్ సీఈఓ గట్టుమురళి సహకరించినట్లు తెలుస్తోంది. బ్యాంకులో తీసుకున్న రుణం 2 ఏళ్లకోసారి చెల్లించాల్సి ఉండగా చెల్లించలేదు. దీంతో వారు తాకట్టు పెట్టిన ఆస్తిని వేలం వేశారు. వేలంలో స్థలం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు చూస్తే ఆ 60 సెంట్ల స్థలం లేనేలేదు. మిగిలి ఉన్న స్థలం గవిమఠంకు చెందినదని గుర్తించారు. దీంతో ఆ ముగ్గురు బ్యాంకును మోసం చేసినట్లు గుర్తించారు.